ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పెద్ద ఇదేంటంటే ఇందులోనూ మొన్న ఇక్కడ రాజమండ్రిలోనే ఒక ఆయన ఒక ఎఫిడేవిట్ ఇచ్చాడు. ఆ ఎఫిడేవిట్ చూశాను నేను. ఆయన చెప్పాడు, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్లో దాచుకుంటాను, ₹1 కోటి ఉంది ఇప్పుడు, దానికి ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళే వచ్చి నా దగ్గర అగ్రికల్చరిస్ట్గా తీసుకెళ్తారు, నేను రిటైర్డ్ ఇంజనీర్ని, నాకు పెన్షన్ వస్తుంది, నా కూతుర్లు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు నాకు, ఆ డబ్బు కూడా నా పేరునే డిపాజిట్ చేస్తాను. నేను ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఇందులోనే డిపాజిట్ చేస్తానంటే ఈ డబ్బుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, లిటిగేషన్ లేవు, అన్నీ వాళ్ళే ఇంటికి వచ్చి నా దగ్గర సంతకం పెట్టించుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళే వేస్తారు, నాకు ఈ వయసులో నాకు హ్యాపీగా ఉంది, అందుకని ఇంట్రెస్ట్ తక్కువైనా సరే ఇక్కడే వేసుకుంటున్నాను అని డైరెక్ట్గా ఎఫిడేవిట్ ఇచ్చాడు. ఇది మామూలు పరిభాష మీరో నేను చేస్తే మనీ లాండరింగ్ ఇది. ఎందుకంటే ఆ డబ్బుకి అకౌంట్ చూపించాలి, ఆ డబ్బు చెక్కు రూపంలో ఇవ్వాలి, వేరే వాళ్ళ డబ్బు మీరు ఇవ్వడానికి లేదు. దీనికి రూల్స్ పెట్టారు కొన్ని, మాకు రూల్స్ వర్తించమండి, మమ్మల్ని ఎవడడిగాడు, మీకు ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇచ్చారా మా మీద అంటే కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? ఆ డబ్బులన్నీ కూడా అన్అకౌంటెడ్ మనీ. ఇవాళ వీళ్ళ దగ్గర తిరుగుతున్నటువంటి మొత్తం డబ్బులో అట్లీస్ట్ 70% అది అమౌంట్. లేకపోతే చిట్ ఫండ్ కంపెనీ మీకు ఎవడన్నా ఒకరిని చూపించండి, మార్గదర్శి చిట్స్లో చేరి చీటీ పాడుకుని నేను వ్యాపారం చేశానండి అని ఎవరన్నా చూపించండి. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ రాజమండ్రిలో 30-40 ఉన్నాయి, అందులో చేరతారు, వ్యాపారం తీసుకుంటారు, మళ్ళీ కడుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ కట్టకపోతే వాళ్ళు ఆస్తులు రాయించుకుంటూ ఉంటారు, రకరకాలు జరుగుతుంటాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో 10%, 12% కూడా ఉండరు అనుకుంటున్నాను. ₹1 కోటి చీట్లు ఉన్నవాళ్ళే దాదాపుగా ఒక 500-600 మంది ఉన్నారు. ₹1 కోటి చీట్లో జాయిన్ అవ్వడం అంటే చీటీ పాడుకుందామని కాదు, ఆ డబ్బు సేఫ్, బ్యాంకులో వేస్తే ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు, వీళ్ళ దగ్గర వేస్తే సేఫ్, ఇంక దాని జోలికి ఎవడో వెళ్ళడం, అలా చేసుకుంటూ వస్తున్నారు. ఇది యాక్చువల్గా నేను ప్రూవ్ చేయబోతున్నాను. నా కేసులో చేయొచ్చు, రేపు ఆర్గ్యుమెంట్లో ఇదే చెప్పబోతా. నా దగ్గర మొత్తం ఎంటైర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి.